పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనుమానాలే నిజమయ్యాయి. వనకచెర్ల అసాధ్యం అంటూ కేంద్ర జలశక్తి శాఖకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని గతంలో సాక్షి చెప్తే పచ్చ మీడియాలో విష ప్రచారం చేశారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టులు నిర్మించడానికి ఛత్తీస్గఢ్కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అసలు వీటిపై కనీసం నోరు మెదపకుండా, తెలంగాణ నుంచి నీరు రాష్ట్రానికి ఎప్పుడు చేరుతుందనే అంశాలపై మాట్లాడకుండా బాబు సర్కార్ హడావుడి చేసింది. అసలు సాగునీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు దీని మీద? వాట్స్ ది స్టోరీ? పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సాధ్యం కాదు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు నీరివ్వటం అసాధ్యమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్ మన్నుజీ ఉపాధ్యాయ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు. పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లుగా గతేడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పనులకు 12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని పేర్కొంది. పీబీఎల్పీ పోలవరంలో భాగం కాదని, పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందులో ఉన్న జలాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పీబీఎల్పీతో తాడిపూడి ఎత్తిపోతల కాల్వను ఉపయోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, కానీ పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆయకట్టు కూడా పోలవరంలో భాగమవుతుందని తెలిపింది. కూటమి సర్కార్ బనకచెర్ల ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు చెప్తున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టుల నిర్మాణానికి 45,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93% ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచెర్ల చేపట్టడమా అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా ఎర్త్ వర్క్ చేసి కమిషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం బనకచెర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవటానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్వేను 2021 జూన్ 11 నాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. అంటే పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నమాట. పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చిందన్నది కూడా స్పష్టమవుతోంది. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడికి ఉరేసి ఊపిరి తీయటం వల్లే పీబీఎల్పీకి శాపంగా మారిందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కుడి కాల్వకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించొచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా బనకచెర్లకు గోదావరి జలాలను తరలించడం ఎలా సాధ్యమన్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి.